ఇంకా రైతు బంధు వేయలేదు. వీళ్ళు రైతు భరోసాని తీసుకుని వస్తా ఉన్నారు. రైతు భరోసా కోరుకుంటారా మీరు? ఖచ్చితంగా కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న స్పష్టంగా శాసనసభలో ప్రకటించడం జరిగింది. ఏమని? రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ తో ఈ యొక్క సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పింది. ఈ యొక్క శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 70,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు ఖర్చు చేస్తే అందులో 22,000 కోట్లు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్లకు వేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? అలాగే ప్రభుత్వ ధనాన్ని మనం వేయాలి పెంచుకుంటూ పోతూ వృధాగా చేస్తూ పోతే అది కరెక్టా? అసలైన రైతులకు కాకుండా పంట పండించిన రైతులకు ఈరోజు కేసీఆర్ హయాంలో రైతు బంధు ఇచ్చిండు, వెంచర్లకు రైతు బంధు ఇచ్చిండు, జాతీయ రహదారులకు రైతు బంధు ఇచ్చిండు. అట్లా 22,000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసిండు. ఇప్పుడు రైతు బంధు అనే పేరుంది, రైతుకు మాత్రమే అది మనం మనం ఏదైతే సహాయం చేస్తే అది ఏమవుతుంది? రైతు బంధు అవుతుంది. కొండలకు గుట్టలకు అది బీడు భూములకు ఇస్తే ఏం లాభం? ఖచ్చితంగా ఈ కొత్త గైడ్ లైన్స్ అనేది మారాలా లేదా? సో రైతు బంధు అనేది ఆగినా పర్లేదు, కానీ అసలైన లబ్ధిదారులైన రైతులకు వచ్చినప్పుడే దానికి విలువ, తెలంగాణ బడ్జెట్ కు విలువ, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఆ యొక్క ఖర్చు పెట్టిన డబ్బులకు విలువ ఉంటది. అంతే తప్ప ఈరోజు 22,000 ప్రజాధనం వృధా చేసిందంటే అదే 22,000 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని రోడ్లు బాగు చేయొచ్చు, ఎన్ని స్కూల్స్ బాగు చేయొచ్చు, ఎన్ని ఆసుపత్రులు బాగు చేయొచ్చు, ఎన్ని వసతులు మనం పారిశ్రామికంగా టూరిజం పరంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి అన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ప్రజలందరం కూడా మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాం, కొత్త ప్రభుత్వం గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం జరిగింది. ఆర్థికంగా 7 లక్షల కోట్లు రాష్ట్రాన్ని ఈ రోజు అయింది, అదైనా కూడా 11.5 వడ్డీతోటి. అంటే రాష్ట్రం అనేది ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క నిర్ణయాలన్నిటి సక్రమంగా తీసుకుంటేనే రాష్ట్రం మళ్ళా రాబోయే 4 ఏళ్లలో సక్రమంగా పోతుంది. మేమందరం సమన్వయంతో ఉంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే ఆదరబాదర రైతు బంద్ చేసి ఆదరబాదర ఇంకో పథకం కాదు, మన రాష్ట్రిక ఆర్థిక పరిస్థితి ఏంది, మనం ఏ విధంగా అమలు చేయాలనేది మనం చూసుకుంటేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మేము కూడా ఎదురు చూస్తున్నాం ఏ విధంగా చేస్తుందని. రైతు కూలీల గురించి ఏం చెప్తారు? అదే అంటున్నారు కదా, ఈరోజు రైతు భరోసా అనేది అర్హులైన రైతులకే మాత్రం ఇవ్వాలి. 100 ఎకరాలు ఉన్న రైతుకు అదే గైడ్ లైన్స్ వర్తిస్తాయి. అదే విధంగా ఒక ఎకరం ఉన్న రైతుకు అదే భరోసా రైతు భరోసా వస్తుంది. 100 ఎకరాలు ఉన్నోడంటే వాడు ఎట్లా ఆర్థికంగా బలిసినోడే ఉంటాడు, వానికి రైతు బంధు అవసరమా? ఆర్థికంగా పెట్టుబడి సాయం ఎవరికి కావాలి? సాయం అర్జించేటోళ్ళకి చేస్తే సాయం అది. అత్యధికంగా కోట్ల రూపాయలు ఉన్నోనికి 100 ఎకరాల భూమిని ఉన్నోనికి అది సాయం ఎట్లయితుంది? అది మనకి వృధా కదా. అసలైన రైతులకు సాయం ఇవ్వాలి. అదే విధంగా అప్పుడు మనం ఈ రైతు బంధు యొక్క లోపాలు మనం ఈ రైతు భరోసా ద్వారా మనం వాటిని భర్తీ చేసుకుంటే రైతు కూలీలకు కూడా ఖచ్చితంగా రైతు కూలీలకు ఇస్తా అన్నది, కౌలు రైతులకు ఇస్తా అన్నది ప్రభుత్వం చేస్తుంది. సమయం ఇద్దాం. 10 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇచ్చినాం. అదే విధంగా సంవత్సరం కాకముందే ఈ ప్రభుత్వం మీద ఎందుకు నిందలేద్దాం? సమయం అనేది ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. ప్రభుత్వం కూడా చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సిందే. ఈరోజు ఎందుకనంటే ప్రజలు కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పరీక్షించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఈ సమస్య ఉండదు. కానీ రాజకీయ కూరంగా ఏదైతే ప్రతిపక్షాలు విమర్శన చేసుకుంటా పోయినట్టు పోతే మాత్రం రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.